హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మీరు న్యూ వర్క్షాప్ అనమాట. ఇది లాస్ట్ వీడియోస్లో ఉన్నదంతా కూడా మనకి పాత వర్క్షాప్. ఇప్పుడు అంతా కూడా మార్చినాం మనం, వేరే పెద్ద వర్క్షాప్కి షిఫ్ట్ చేస్తున్నాం. బయట సైడ్ అయితే ఇలా ఉంది, చూద్దాం. ఈరోజైతే మనం ఒక ఎంసీసీ ప్యానల్ గురించి చూద్దాం. ఏంటో మన వర్క్షాప్. ఇది చూస్తున్నారు కదా, పిఎంసీసీ అంటే మనకి పీసీసీ అండ్ ఎంసీసీ కూడా కలిపేసి ఉంటుంది ఒకటే ప్యానల్. డబుల్ ఫ్రంట్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట ప్యానల్ది. 12 మీటర్ లెంత్ ఈ ప్యానల్ వచ్చేసరికి. ఇప్పుడు ఇది వచ్చరికి మొత్తం 19 మీటర్ లెంత్ ఇది, ఈ ప్యానల్ అంతా. ఇది డ్రైవ్ ప్యానల్, దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చరికి 16 మీటర్ లెంత్. ఫస్ట్ అయితే మనం ఈ ప్యానల్ గురించి చూద్దాం. డిజైనింగ్ అంతా కూడా మనమే చేస్తున్నాం. ఇది నా హెచ్ఈడి టీమే చేశారు. ఈ 2 ప్యానల్స్ మొత్తం ప్లాంట్ డిజైన్ కూడా మనమే చేసాం. ఇది వచ్చేసరికి ఒక స్టీల్ ప్లాంట్కి, పిల్లెట్ ప్లాంట్ అనమాట. దానికి సంబంధించిన పిఎంసీసీ అండ్ విఎఫ్డి ప్యానల్, ఇంకా ఎంఎల్డిబి ఎమర్జెన్సీ ప్యానల్, ఇంకా హెచ్డి ప్యానల్ కూడా మొత్తం మనమే సప్లై చేస్తున్నాం. ప్రజెంట్ అయితే అవి డెలివరీ అయిపోయినాయి. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ పీసీసీ డెలివరీకి రెడీగా ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ప్యానల్ గురించి 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఇన్కమర్స్ దగ్గర నుంచి వద్దాం. ఈ ఆరెంజ్ కలర్స్లో ఉన్న డోర్స్ వచ్చేసరికి ఇన్కమర్ 1, ఇన్కమర్ 2. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి బస్ కప్లర్ అనమాట. ఇన్కమర్ వచ్చేసరికి 3.5 MVA ట్రాన్స్ఫార్మర్, 2.5A ఆర్ 4 MVA ఏదైనా అవ్వచ్చు. కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు మనకి ఇచ్చే టైంకి. మనమైతే 4000 amps 4 పోల్ ఈడిఓ బ్రేకర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇన్కమర్ 1 అండ్ ఇన్కమర్ 2కి కూడా బస్ కప్లర్ కూడా సేమ్ రేటింగ్, 4000 amps 4 పోల్ అండ్ ఈడిఓ బ్రేకర్. ఏబీబీ మేక్ ఈమెక్స్ 2. చూసినా కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ ఈబీ ఇన్కమర్ మీద లోడ్ అనేది మనకి ఇక్కడ వరకు అలా ఉంటుంది. ఈ ఈబీ ఇన్కమర్ మీద ఈ లోడ్ అనేది ఈ బస్ కప్లర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇటు సైడ్ ఉన్న లోడ్ అంతా దాని మీద కన్వర్ట్ అవుతుంది. 2 ట్రాన్స్ఫార్మర్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ లోడ్ ఇటు ఆ లోడ్ ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బస్ కప్లర్ అనేది ఆఫ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మన ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ పవర్ ఇటు షిఫ్ట్ చేసుకోవాలంటే మనకి ఈ బస్ కప్లర్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఈ ఎండ్ నుంచి వద్దాం. మనకి ఇది వచ్చరికి కేబుల్ చాంబర్ అన్నమాట. పవర్ టెర్మినల్స్ అండ్ కంట్రోల్ టెర్మినల్స్. దీనికి సంబంధించిన బాటమ్ ప్లేట్, మధ్యలో ఎర్త్ ఫ్లాట్ అనేది వచ్చింది మనకి గ్రీన్ కలర్. చూస్తున్నారు కదా, అదేమో ఫ్రంట్ సైడ్ ఉన్నది ఈ యొక్క చాంబర్ యొక్క బాటమ్ ప్లేట్, అదే బ్యాక్ సైడ్ ఉన్న చాంబర్ యొక్క, ఇదేం ఫ్రంట్ సైడ్ ఉన్న చాంబర్ యొక్క బాటమ్ ప్లేట్ అనమాట. అంటే గ్లాండ్ ప్లేట్. ఇక్కడ గ్లాండ్ అనేది తీసుకుని కేబుల్స్ అనేది మనకి టాప్కి వస్తాయి. ఇంకా స్టార్టర్స్ లోపల ఈ విధంగా అయితే ఉంది. మొత్తం మనం యూజ్ చేసిన స్విచ్ గేర్ అంతా కూడా ఏబీబీ మేక్ అనమాట. ఇది స్టార్ అండ్ డెల్టా స్టార్టర్, 30 kW హెచ్డి. ఈ BC14 BC3 అనేవి 13 అనేవి మనకి బెల్ట్ కన్వేయర్స్ అనమాట.
ఈ ఆటో మాన్యువల్ స్విచ్ అనేది మనకి ఆటోలో పెడితే పిఎల్సీ త్రూ ఆన్ ఆఫ్ ట్రిప్ అనేది మనకి స్టార్టర్ అవుతుంది. 2లో పెడితే మాన్యువల్కి బటన్ త్రూ ఆన్ ఆఫ్ ట్రిప్ అనేది మనకు అవుతుంది. 0లో పెడితే మనకి ఏ విధంగా అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. ఇది MCC ఉంది. ఇది స్టార్టర్ యొక్క యాంప్స్ మనకి చూపించడం కోసం యాంప్స్ మీటర్. ఇంకా ఈ స్టార్టర్స్ అన్నీ కూడా యాజ్ అంతే. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మొత్తం అదే విధంగా ఉంటాయి వైరింగ్స్ అనేది. ఇది 37 kW స్టార్ అండ్ డెల్టా అనమాట. ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇది కూడా 37 kW. ఈ మూడు 37 kW. ఇది వచ్చేసరికి మనకి 30 kW, 30 kW, 30 kW, 30 kW అనమాట. లోపల మెటీరియల్ అనేది కిలోవాట్ రేటింగ్ బట్టి మనం అంతా కూడా సెలెక్ట్ చేసి తీసుకుంటాము. ఈ 30 kW యొక్క అవుట్ గోయింగ్ ఛాంబర్ని బట్టి ఇట్లా ఇటు సైడ్ ఉంది గ్లాండ్ ప్లేట్. ఇది ఈబీ ఇన్కమర్ అనమాట. ఇంకా ఈబీ ఇన్కమర్ చూసుకున్నట్లయితే మనకి వీటికి ఇన్కమింగ్ సెక్షన్ అనేది టాప్ నుంచి వస్తుంది, బస్ డెక్ నుంచి. ఇది ఇన్కమింగ్ బ్రేకర్. ఎలక్ట్రికల్ ఇంటర్లాక్ చేసాం, మెకానికల్ ఇంటర్లాక్ కూడా మనం కీస్తో చేస్తున్నాం. దీనికి ఇన్కమింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. మీకు బ్యాక్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్కమింగ్ ఎట్లా వచ్చింది, అవుట్ గోయింగ్ ఎలా వచ్చిందని. ఇది వచ్చేసరికి మనకి ఓవర్ కరెంట్ అండ్ ఎర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్ రిలే అనమాట. ఇది వచ్చేసరికి అమ్మీటర్ అండ్ VF మీటర్, ఇంకా TNCC చుట్టూ మీటర్లు క్లోజ్, ఇంకా మీటరింగ్ గిట్. ఈ డోర్ ఒకసారి ఓపెన్ చేసి వస్తే మనకి లోపల ఈ విధంగా ఉంటుంది. సిటీ టెర్మినల్స్ అనమాట. ఇవి సిటీ టెర్మినల్స్ అండ్ ఇంటర్లాకింగ్ సంబంధించిన కంట్రోల్ టెర్మినల్స్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చరికి సప్లై మానిటరింగ్ డివైస్. వోల్టేజ్లో ఎటువంటి ఫ్లక్చువేషన్ ఉన్నా, హై వోల్టేజ్, లో వోల్టేజ్ అండ్ ఫేస్ సీక్వెన్స్ ఏది ప్రాబ్లం వచ్చినా బ్రేకర్ అనేది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. దానికి సంబంధించిన కంట్రోల్ టెర్మినల్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్కమింగ్ సెక్షన్ అనమాట. ఇన్కమింగ్ సంబంధించిన ఎర్తింగ్ అనేది మనం ఈ విధంగా తీసుకున్నాం. గ్రీన్ కలర్లో ఉన్నది ఎర్త్ ఫ్లాట్. ఇది వచ్చరికి స్పేర్ బ్రేకర్ ఛాంబర్. అంటే ఒక 1000 amps ఏసీబీకి మనం స్పేర్ అనేది ప్రొవైడ్ చేసాం కస్టమర్కి. దీనికి సంబంధించిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లింక్స్ అనేది ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాం. జస్ట్ బ్రేకర్ ఇన్స్టాల్ చేసుకోవడం, టాప్ నుంచి ఇన్పుట్ సప్లై తీసుకోవడం, టాప్లో కూడా మనం హోల్స్ అన్నీ అరేంజ్ చేసాం. అక్కడ నుంచి డైరెక్ట్గా బ్రేకర్కి ఇన్పుట్ అండ్ అవుట్ గోయింగ్ అనేది ఇక్కడ డ్రాప్ చేసుకొని తీసుకోవడం. ఇది వచ్చరికి 3200 amps ఏసీబీ. ఇది డ్రైవ్ ప్యానల్కి వెళ్ళే ఏసీబీ అనమాట, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. 3200 amps 4 pole ABB మేక్. మీరు అవుట్ గోయింగ్ కేబుల్ అనేది బాటమ్ నుంచి ఈక్వలెంట్ బ్రిడ్ నుంచి తీసుకుంటారు. ఇంచుమించు దీనికి వచ్చరికి ఒక 6 or 7 కేబుల్స్ అనేది వస్తాయి, 300 square mm. ఇది దీనికి సంబంధించిన గ్లాండ్ ప్లేట్. ఇది ఇక్కడ ఎర్త్ ఫ్లాట్ బ్రేకర్కి సంబంధించిన ఫ్లాట్. అవుట్ గోయింగ్ డ్రాప్స్ అనేది మనం ఈ విధంగా దించున్నాం. ఇన్కమింగ్ అనేది మనకి టాప్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనిలో అయితే మనకి ఇంటర్లాకింగ్ ఏముంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ మనకి టెర్మినల్స్ అనేది ఉండదు. ఓన్లీ సిటీ టెర్మినల్స్ ఫర్ VF మీటర్కి. ప్లస్ ఇది వచ్చరికి కాంటాక్టర్, మనకి కంట్రోల్ సప్లైకి సంబంధించిన కాంటాక్టర్. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కంట్రోల్ MCPs. ఇది వచ్చరికి బస్ కప్లర్ సెక్షన్. మనకి నేను చూసుకున్నట్లయితే 4 pole EDO 4000 amps బస్ కప్లర్.
ఇది కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సపరేట్ ఈ ప్యానల్లో ఉన్న కంట్రోల్ సప్లై అంతా దీని త్రూ మనకి వెళ్తుంది. ప్రతి స్టార్టర్కి సంబంధించిన కండక్టర్ కాయిల్స్కి అన్నిటికి కూడా. ఇన్ కేస్ ఇది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బైపాస్ కోసం అని చెప్పి ఇక్కడ 1-2 సెల్టర్ స్విచ్ ఒకటి పెట్టేసి 2లో పెడితే డైరెక్ట్ పవర్ వెళ్ళిపోతుంది. 1లో పెడితే ఈ కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్ త్రూ పవర్ కంట్రోల్ సప్లై అనేది వెళ్తుంది. కాయిల్స్కి హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి కండక్టర్ కాయిల్స్ అనేది. దీని లోపలికి సంబంధించిన కంట్రోల్ కనెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసరికి 1000 amps 3-pole MDO MP ACB MLDBకి వెళ్ళే ప్యానల్. MLDBకి వెళ్ళే అదే MLDB ప్యానల్కి వెళ్ళే మెయిన్ స్విచ్ అనమాట. ఇది 1000 amps ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది టాప్ నుంచి అనేది మనకి ఇన్పుట్ వచ్చింది ఈ విధంగా. ఇది వచ్చేసరికి 50x10 3 runs అయితే మనం యూజ్ చేయడం జరిగింది. దీని అవుట్ గోయింగ్ అయితే మనకి కింద ఈ విధంగా ప్రొవైడ్ చేసాం. చూస్తున్నారు కదా, అవుట్ గోయింగ్ కేబుల్ ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఇలా ఇక్కడికి కనెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా. దీన్ని కూడా మనం యాంప్స్ మీటర్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ VAF మీటర్. ఇది వచ్చేసరికి 1000 amps TP MDO MP టైప్ MCCB అదే ACB. ఇది వచ్చేసరికి EMCC ప్యానల్కి వెళ్ళే ACP అనమాట. సేమ్ ఇది కూడా యాజ్ ఇందాక చూసుకున్న 1000 amps ACB బాగానే ఉంటుంది. ఇది EB ఇన్కమర్ 1. ఇందాక మనం చూసుకున్నది EB ఇన్కమర్ 2. అది చూసాం కదా, అది EB ఇన్కమర్ 2 బస్ కప్లర్ EB ఇన్కమర్ 1. మనం ఇప్పుడు R7 నుంచి 1 by 1 ప్రతి ఛాంబర్ చెక్ చేసుకుంటూ వస్తున్నాం, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. EB ఇన్కమర్ 1కి అయితే ఏ విధంగా ఇచ్చామో మనకి TNC స్విచ్, అమ్మీటర్, MFM మీటర్, ఇంకా ఎర్త్ ఫాల్ట్ రిలే. ఇదే విధంగా మనకి EB 1 కూడా ప్రొవైడ్ చేసాం మెకానికల్ ఇంటర్లాకింగ్కి. దీని లోపల కూడా సేమ్ EB 1 కమింగ్లో ఉన్నట్టే దీని లోపల కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి 180 kW స్టాండర్డ్ ప్రాసెస్ వాటర్ పంప్ అనమాట. నేను ఒకసారి ఓపెన్ చేస్తా. మన 80 kW స్టాండర్డ్. దీని ఇన్కమింగ్ సప్లై అనేది కింద నుంచి వస్తుంది మనకి. దీనికి సంబంధించిన కంట్రోల్ సప్లై అనేది ఇక్కడ ఉంది. ఈ ప్రతి స్టార్టర్ కూడా మనకి PLCతో ఆపరేట్ అవ్వాలి కాబట్టి మనకి TBs అనేది కొంచెం ఎక్కువ డ్రాప్ అవుతాయి. ఇక్కడ అడ్జస్ట్ కాను, ఒకటేమో ఇన్పుట్ వస్తుంది, ఒకటేమో అవుట్పుట్ బ్యాక్కి, ఒకటి ఇన్ ఒకటి అవుతుంటుంది. కూల్ ఎయిర్ని లోపలికి పంపించడం ఒకటి, మళ్ళీ బయటికి అడ్జస్ట్ చేయడం ఒక ప్యాన్. ఇది వచ్చరికి లిమిట్ స్విచ్ ప్లస్ మనకి లైట్ అనమాట. డోర్ ఓపెన్ చేయగానే, అంటే కొంచెం పెద్ద స్టార్టర్ కాబట్టి ఫుల్ మెయింటెనెన్స్ అప్పుడు యూజ్ అవ్వడం కోసం ఇచ్చాను. ఇది చూసినట్టు 75 kW స్టాండర్డ్. ఇది వచ్చరికి వాటర్ పంప్ది. చూస్తున్నారా లోపలైతే మనకి ఈ విధంగా ఉంది. ఈ చాంబర్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. సేమ్ రెండు కూడా 75 kW స్టాండర్డ్ స్టార్టర్స్. నెక్స్ట్ చాంబర్ వచ్చేసరికి ఈ రెండు, ఇది కూడా ఓపెన్ 45 kW స్టాండర్డ్. బిల్డ్ క్యానివర్ 1, BC4, BC5, BC6, BC9. ఇవన్నీ మనకి బెల్ట్ కన్వేయర్స్, స్టార్ డెల్టా స్టార్టర్స్ అండ్ DYL ఆర్ స్టార్ డెల్టాస్.
ఈ చివరి నెంబర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి డివైఎల్ స్టార్టర్స్ అనమాట. వీటికి సంబంధించిన కంట్రోల్ అండ్ పవర్ టెర్మినల్స్ అయితే ఈ ఎండ్లో ఉంటాయి. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇవన్నీ కూడా కంట్రోల్ అండ్ పవర్ టెర్మినల్స్ మనకి. వీటికి సంబంధించిన గ్లాండ్ ప్లేట్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది. అదే వైర్స్ అనేది కేబుల్స్ అనేది మనకి ఇక్కడ నుంచి తీసుకుంటారు. చూస్తున్నారు కదా. ఇంకా ఎర్తింగ్ కావాల్సిన వైర్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటారు. ఎర్త్ ఫ్లాట్కి మనకు హోల్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చేసాం. ఇప్పుడు బ్యాక్ నుంచి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మొత్తం. ఇది బ్యాక్ సైడ్ ఫుల్ వ్యూ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే ఇది ఎంసీసీబీ ఫీడర్స్ అవుట్ గోయింగ్ స్టార్ డెల్టా ఎంసీసీబీ ఫీడర్స్ అన్నమాట. ఇది ఓపెన్ చేసి చూద్దాం. అప్పుడు మనం ఈ విధంగా అయితే బస్ ప్రొవైడ్ చేసాం. ఇది మనకి స్టార్ డెల్టా 45 kW. దీనికి సంబంధించిన కంట్రోల్ టెర్మినల్స్. ఇంకా మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 75 kW ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే 180 kW ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా 180 kW. ఇంకా 75 kW 1 2, ఇంకా 45 kW 1 2 3 యాష్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అదేవిధంగా మనం సెట్ చేస్తున్నాం. ఇప్పుడు కానీ ఫ్రంట్కి బ్యాక్కి మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది అందులో. కానీ ఫ్రంట్కి బ్యాక్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది దాని వరకు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా సేమే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనం ఇన్కమర్ ఏసీబీ బ్యాక్ సైడ్ చూద్దాం. ఇన్కమర్ 1 ఏసీబీ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇక్కడైతే మనకి యాక్లరిక్ షీట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అది ఇంకా ఫిట్ చేసలేదు, అంటే వీడియో కోసమని నేను ఓపెన్ చేసి పెట్టించాను. నార్మల్గా డోర్ ఓపెన్ చేస్తే మీకు బజ్ బార్ కనిపిస్తుంది కానీ షీట్ లోపల నుంచి కానీ టచ్ చేయలేరు. ఆ షీట్ ఉంటుంది, సేఫ్టీ పర్పస్కి మనం యూజ్ చేస్తాం. అది ఇది చూస్తున్నారు కదా, ఇది ఇన్కమర్ 1 బ్యాక్ సైడ్ వ్యూ. బజ్ బార్ అయితే మనం 150 × 12 mm 3 runs అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది డక్ట్ అనేది మనకి పైన ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్ బస్ డక్ట్ అనేది వచ్చి మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఈ విధంగా కిందకి వస్తుంది పవర్. కింద నుంచి మనం ఇక్కడ తీసుకున్న లింక్స్ త్రూ బ్రేకర్కి ఇన్పుట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం 100 × 10 mm 6 runs అయితే యూజ్ చేయడం జరిగింది. ఈచ్ ఫేస్కి న్యూట్రల్కి అయితే 4 runs యూజ్ చేయడం జరిగింది. ఇట్లా ఇన్పుట్ అయితే మనకి ఈ విధంగా ఇన్కమర్కి వచ్చేస్తుంది కదా. అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ నుంచి 100 × 6 runs డైరెక్ట్ మళ్ళీ టాప్ బస్కి అయితే కనెక్ట్ అయిపోయింది. టాప్ బస్లో 150 × 12 మీకు 3 runs అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి ఇక్కడ మీకు ఎక్స్ట్రా ప్లేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చరికి జాయింట్ అనమాట. మనకి ఈ ఫుల్ ప్యానల్ ట్రాన్స్పోర్టేషన్ చేయలేం కాబట్టి మనకి సపరేట్ చేసి పంపిస్తాం. దాని గురించి మనం ఇక్కడ ఫిష్ ప్లేట్లు అనేది ఇచ్చేస్తాం. ఇవే ఆ ఫిష్ ప్లేట్లు. దీన్ని మనం అక్కడ కనెక్ట్ చేస్తారు. ప్యానల్ ఎరెక్షన్ అప్పుడు అనేది మొత్తం కనెక్టింగ్ అనేది చేస్తారు. ఇంకోటి మీకు చూపించాల్సింది ఇది కంట్రోల్ బస్ బార్ అనమాట. 25 × 6 mm మనం ఫేస్ న్యూట్రల్ అనేది ఇందాక చూసుకున్న కంట్రోల్ ట్రాన్స్ఫర్ పవర్ అనేది మనకి దానికి వస్తుంది. అక్కడ నుంచి ప్రతి బస్ బార్ ఛాంబర్లో కంట్రోల్ సప్లై అనేది డ్రాప్ అవుతుంది. ఈ స్టార్టర్స్ అన్నీ కూడా కాయిల్కి వెళ్ళే సప్లై, అదే కాయిల్స్కి కంట్రోల్ ఇండికేటర్ సప్లైస్ అన్నీ కూడా కంట్రోల్ సప్లై మీదే ఉంటాయి. అవేవి ఫెయిల్ అవ్వకుండా వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండడం కోసం అదే కంట్రోల్ బస్ బార్ అనేది మనం సపరేట్ ఇచ్చున్నాం. ఇంకోటి ఈ సిటీస్ చూసుకున్నట్టయితే ఏపీఎఫ్సి ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్కి సంబంధించిన సిటీ, ఇది సెన్సింగ్ పర్పస్కి. ఇది వచ్చేసరికి ఏఎల్ఆర్కి సంబంధించిన సిటీస్ అండ్ ఎంఎఫ్ఎం విఎఫ్ మీటర్కి సంబంధించిన సిటీస్ అనేది మనం ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం కూడా 4000 bar సిటీ కలిసి 2 sets అనేది ఇచ్చున్నాం ఇన్కమర్ దగ్గర. ఇంకా ఇది కూలింగ్ పర్పస్కి మనం అడ్జస్ట్ ఫ్యాన్ అనేది ఇచ్చున్నాం. ఇవి రెండు మనకి ఇన్ అవుతాయి ఎయిర్.
ఈ రెండు మనకి ఎయిర్ అనేది బయటికి అనేది వెళ్తుంటుంది, ఇన్ అవుట్. ఇన్కమర్కి అండ్ బస్ కప్లర్కి మధ్యలో మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ఇవన్నీ కూడా మనకి ఎంసీసీబీ ఫిట్టర్స్ అనమాట. ఈ వర్టికల్ చాంబర్ అంతా ఉంది. దీనికి సంబంధించిన కేబుల్ చాంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కేబుల్స్ చాంబర్ అనేది ఈ విధంగా ఇచ్చాము. ఈ గ్లాండ్ ప్లేట్ నుంచి మనకి కేబుల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. దీన్ని కనెక్ట్ చేసుకుంటారు. కేబుల్స్ ట్యాగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ సపోర్ట్స్ అయితే ఇచ్చున్నాం. సేమ్ అట్లానే ఇది ఒక ఫీటర్. ఈ 2 ఫీటర్స్ అనేది మనకి అవుట్ గోయింగ్ ఎంసీసీబీస్. ఇది ఈ బస్ బార్కి సంబంధించిన బస్ బార్ చాంబర్. ఈ 2 అవుట్ గోయింగ్ వర్టికల్ ఫీటర్స్ సంబంధించిన బస్ బార్స్ అయితే ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇది బస్ కప్లర్ సెక్షన్. బస్ కప్లర్ సెక్షన్ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇన్కమర్ లాగానే కదా, కొంచెం డిఫరెంట్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది బస్ కప్లర్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన బస్ బార్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. రైట్ సైడ్ నుంచి వచ్చిన బస్ బార్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈ రెండింటిని కామన్ చేయాలనుకున్నప్పుడే మనం ఈ బ్రేకర్ని యూజ్ చేస్తాం. ఈ బ్రేకర్ యూజ్ చేసి కామన్ చేస్తాం. అదే విధంగానే చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చిన బస్ బార్ అనేది మీకు ఇక్కడ వచ్చి ఈ బ్రేకర్ టాప్ పాయింట్కి అయితే కనెక్ట్ అయింది. చూస్తున్నారు కదా, టాప్ పాయింట్కి కనెక్ట్ అయింది. ఈ బ్రేకర్ బాటమ్ పాయింట్ వచ్చేసరికి మనకి అటు సైడ్ నుంచి వచ్చిన బస్ బార్ ఇక్కడ ఎండ్ చేసి దాన్ని ఇలా మనం బెండ్ చేసుకుని ఈ విధంగా అయితే కిందకి తెచ్చుకున్నాం. ఈ కింద మళ్ళీ ఒక హారిజాంటల్ బస్ అనేది మనం రెడీ చేసుకుని ఇక్కడ నుంచి టాప్కి ఇలా తీసుకుని మనం ఈ విధంగా ఈ బస్ కప్లర్ కింద బాటమ్ లాడ్కి అయితే కనెక్ట్ చేసాం. మనం బ్రేకర్ ఆన్ చేసినప్పుడు ఈ బస్ లైన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి అప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న పవరు ఇలా వచ్చి బ్రేకర్ త్రూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ బస్ బార్కి వెళ్ళిపోతుంది. ఇది 2 ట్రాన్స్ఫార్మర్లు మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసే పెడతాము. ఈ పవర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఇటు నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన పవర్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఈ బస్ కప్లర్ అనేది ఆన్ కాదు 2 ట్రాన్స్ఫార్మర్ పవర్ ఉన్నప్పుడు. అది ఎలక్ట్రికల్లీ మెకానికల్లీ ఇంటర్లాకింగ్ అయిపోయి ఉంటుంది. దీనికి కింద అయితే మనకి బాటమ్ ప్లేట్ అయితే ఏమి ఉండదు. దీనికి కేబుల్స్ కూడా ఇంకేం రావు. ఇది బ్యాక్ సైడ్ బస్ కప్లర్ యొక్క బ్యాక్ సైడ్. ఇది కంట్రోల్ బస్సు సపరేట్ అసలు. చూస్తున్నారు కదా బస్ బార్. దీనికి కూడా కూలింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగానే ఇచ్చాము. కింద ఫ్యాన్స్ అనేది ఇన్ అవుతుంది, పైన ఉన్న ఫ్యాన్స్ అనేది అవుట్, హాట్ ఎయిర్ బయటకు వస్తుంది. ఇంకా మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్స్ ఉంటాయి. ఇంకా ఇన్కమర్ 2 దగ్గరికి వచ్చేద్దాం మనం. ఇన్కమర్ 2 దగ్గర కూడా మనం ఇన్కమర్ 2 దగ్గరికి వచ్చేసాం. సేమ్ ఇన్కమర్ 1 చూసినట్లే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే సిటీస్ కానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బస్ బార్ చాంబర్ సిటీస్. $4,000 4 పోల్ ఈడిఓ బ్రేక్ అనమాట. ఇది ఇన్కమర్కి యూజ్ చేసిన బ్రేక్ మనం. ఇంకే అవుట్ గోయింగ్లో ఉన్న స్టార్ డెల్టా అండ్ డీవెల్ స్టార్టర్స్ మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లే ఎస్టీసీబీ కూడా అదే విధంగా ఉంటాయి. ఒకసారి డోర్స్ అయితే ఒకసారి క్లోజ్ చేసి ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇందులో మనం అటు సైడ్ కార్నర్ నుంచి చూస్తున్నాం వ్యూ అనేది. ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్ నుంచి మనకి బ్యాక్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది.
ఇది ఫ్రంట్ వ్యూ అనమాట, మెయిన్ పీసీసీ ప్యానల్. టాప్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది టాప్ నుంచి. ఈ ప్యానల్ అనేది మనం ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు మొత్తం 4 పార్ట్స్గా అనేది చేస్తాము. అక్కడ ఈబీ ఇన్కమర్ 1కి అటు సైడ్కి ఒక పార్ట్ అయిపోతుంది, బస్ కప్లర్ ఇటు సైడ్కి ఒక పార్ట్ అయిపోతుంది, ఈబీ ఇన్కమర్ 2కి కరెక్ట్గా ఇటు సైడ్కి ఒక పార్ట్, ఇదొక పార్ట్, మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేసి పంపిస్తాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్ పీసీసీ ప్యానల్ అండ్ పిఎంసీసీ ప్యానల్. పీసీసీ అండ్ ఎంసీసీ కలిపేసి ఉంటుంది. ఇది డబుల్ ఫ్రంట్ ప్యానల్ అనమాట ఇది. ఓకే, సప్లై ఇచ్చి చూద్దాం. ప్యానల్కి ఛార్జ్ చేసి 3 ఫేజ్ సప్లై అనేది ఇచ్చి చూద్దాం. ఒకసారి సప్లై ఆన్ చేయండి. సప్లై అయితే వచ్చేసింది. సప్లై రాగానే మనకి కంట్రోల్ సప్లై ప్యానల్ అంతా వచ్చేసింది. చూస్తున్నారు కదా, అన్ని ఇండికేషన్స్ అన్న ఆన్ అయిపోయి ఉన్నాయి. మీకు కంట్రోల్ సప్లై వచ్చింది కాబట్టి అన్నీ మీకు ఆన్లోనే ఉన్నాయి. ఏ ఇన్కమరు, ఏసీవి, బ్రష్ కప్లర్, ఇన్కమర్ 1, ఇన్కమర్ 2 అండ్ బస్ కప్లర్ ఏది కూడా మనకి ఇప్పుడు ఆన్లో లేదు. కంట్రోల్ సప్లై త్రూ మనకి అంత రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఈబీ ఇన్కమర్ 1ని ఆన్ చేయను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈబీ ఇన్కమర్ 1 దగ్గర అయితే ఆర్బీబీ 3 ఫేజ్ లేదు. బస్ కప్లర్ దగ్గర ఆఫ్ ఇండికేషన్, బస్ కప్లర్ ఆఫ్ పొజిషన్ చూపిస్తుంది. ఇంకెక్కడ కూడా 3 ఫేజ్ సప్లై రాలేదు. ఓన్లీ కంట్రోల్ సప్లై మట్టుకి ఈ స్టార్టర్స్కి వెళ్ళింది. పవర్ సప్లై అయితే ఎక్కడ ఉండదు. ఓన్లీ ఇక్కడ ఈబీ1 ఇన్కమర్ దగ్గర, ఈబీ2 ఇన్కమర్ దగ్గర మాత్రమే మీకు రెడ్, ఎల్లో, బ్లూ అనేది ఉంటుంది. ఇంకా బ్రేకర్ పొజిషన్ వచ్చేసరికి ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. బ్రేకర్ ఒకసారి ఆన్ చేసి, బ్రేకర్ ఆన్లో ఉంది. బ్రేకర్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దీని అవుట్గోయింగ్ పవర్, ఇక్కడైతే ఈ బ్రష్ కప్లర్ వరకు అయితే పవర్ వస్తుంది. ఇక్కడ ఈ అవుట్గోయింగ్ బ్రేకర్ అయితే 3200 amps ఉందో అది ఆన్ కండిషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్ ల్యాంప్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ పవర్ సప్లై రాగానే ఇప్పుడు బస్ కప్లర్ ఆఫ్లో ఉంది కదా, ఒకసారి బస్ కప్లర్ ఆన్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బస్ కప్లర్ ఆన్ కాగానే ఇటు పవర్ అంతా కూడా ఇటు సైడ్ వచ్చేసింది. మీరు చూసినట్టయితే ఆ 2 బ్రేకర్లు ఆన్లోనే ఉన్నాయి. ఆన్ పొజిషన్ చూపిస్తుంది మనకి. ఒకసారి ఆఫ్ చేయి ఆ బ్రేకర్స్. ఆఫ్. ఈ బ్రేకర్ కూడా ఆఫ్. ఇప్పుడు ఆఫ్ పొజిషన్ అంటే ఈ పవర్ అటు షిఫ్ట్ అయింది. ఇప్పుడు మనకి బస్ కప్లర్ క్లోజ్ అయ్యి ఉంది. ఈబీ ఇన్కమర్ 2 ఆన్లో ఉంది. ఇప్పుడు ఈబీ ఇన్కమర్ సప్లై 1 మనం సప్లై ఇచ్చేద్దాం. ఒకసారి ఆన్ చేయి. 3 ఫేజ్ సప్లై 1కి సప్లై వచ్చేసింది. ఈబీ ఇన్కమింగ్ సప్లై అయితే ఇచ్చున్నాం కదా, ఇప్పుడు ఆ బ్రేకర్ ఆన్ చేస్తే మనకి ఆన్ అవుతుంది అనమాట. ఒకసారి ఆన్ చేసి చూడండి. చూసారు కదా, ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ అయింది కాబట్టి మనకి ఈ బస్ కప్లర్ ఇది ఆన్లో ఉంది కాబట్టి ఆ బ్రేకర్కి అయితే సప్లై రాదు. మనం ఆన్ చేస్తే ఆన్ కాదు. మాన్యువల్గా మనం ఇక్కడ బటన్ త్రూ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ కీ ఉంది, ఇక్కడ కీస్ మనం ఎలా వదిలేసాం, అక్కడ కీస్ మనం ఎలా వదిలేసాం. ఇప్పుడు మనం 2 కీస్ ఇచ్చినప్పుడు మెకానికల్గా అయితే అదిగా ఇదా లేకపోతే ఇదా ఏదన్నది ఒకటి మాత్రం ఓపెన్లో ఉండాల్సిందే కంపల్సరీ. ఓపెన్లో లేకుండా అవ్వదు. ఆ కీస్ తీసేస్తే అది మెకానికల్ సింపుల్, దాని గురించి అయితే చెప్పవసరం లేదు. ఇంకా ఒకసారి బస్ కప్లర్ ఆఫ్ చేయి. ఈబీ1 ఆన్లో, ఈబీ2 ఆన్లోనే ఉంది. బస్ కప్లర్ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈబీ1 కూడా నేను సప్లై ఇచ్చాను. అక్కడ మీకు పైన ఆర్ఐబీ చూడొచ్చు. ఇప్పుడు ఈబీ1 కూడా ఆన్ చేయి. ఇప్పుడు ఈబీ1 సప్లై ఆన్ అయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పవర్ వచ్చి ఇక్కడ ఆగింది. వీటి నుంచి వచ్చిన పవర్ వచ్చి దీని కింద అయితే ఆగింది. ఇప్పుడు పైన పవర్ ఉంది, కింద పవర్ ఉంది. ఇప్పుడు బస్ కప్లర్ ఆన్ చేయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి బస్ కప్లర్ ఆన్ చేద్దామన్నా ఈ 2 పవర్లు షార్ట్ టైం మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి బస్ కప్లర్ అయితే ఆన్ కాదు. మీకు చూస్తున్నారు కదా, మెకానికల్ ఇంటర్లాక్, అది ఎలక్ట్రికల్ ఇంటర్లాక్డ్ అయింది కాబట్టి మనకు ఆన్ అవ్వదు. ఇప్పుడు ఈబీ2 ఆఫ్ చేసి ఈబీ2 అనేది మనం ఆఫ్ చేసాం. ఇప్పుడు ఈ బస్ కప్లర్ అనేది మనకు క్లోజ్ అవుతుంది. బస్ కప్లర్ ఆన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ పీసీసీ ప్యానెల్లో మనకి ఇంకా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. అంతా ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా స్టార్టర్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా మనం వీడియోలో చూసేవే ఉంటుంది. ఇంకా